కీర్తన కీర్తన 115 విగ్రహారాధన గురించి ప్రాథమికంగా మాట్లాడుతా ఉంది. మరి ఈ కీర్తన కూడా ఇతర కీర్తన లాగానే పస్కా పండుగ సందర్భంలో పాడుతూ ఉంటారు. ఇది ఎప్పుడు రాయబడిందో మనకు తెలియదు, కానీ నిజదేవుని ఆరాధనకి విగ్రహారాధనకి ఉన్న తేడాను చూపిస్తూ రాయబడినటువంటి కీర్తన. కొంతమంది అంటారు కదా, రాజైనటువంటి యెహోషాపాతు దినాల్లో రాయబడి ఉండొచ్చు అని కొంతమంది దైవజనులు అంటారు. అంటే చుట్టూ ఉన్న అన్ని దేశాలన్నీ కూడా, అన్ని రాజ్యాలన్నీ కూడా యూదా రాజ్యం మీదకి వచ్చి యుద్ధానికి సిద్ధపడతాయి. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నీ విగ్రహారాధన చేసే రాజ్యాలే. కొంతవరకు అది యూదాకు కూడా అంటుకుంది. అయితే యెహోషాపాతు ప్రజలను మరలా దేవుని వైపుకి మరలించి మరి దేవుణ్ణి ఆరాధించడానికి ప్రోత్సహించాడు. అయితే ఆ జరగబోయే యుద్ధంలో యెహోషాపాతు యుద్ధం చేయక్కర్లేదని దేవుడు ఖచ్చితమైనటువంటి హామీని మరి రాజుకి ఇచ్చాడు. ఆ సైన్యానికి ముందుగా ఒక గాయక బృందాన్ని పెట్టి మరి వాళ్ళు యుద్ధంకి బయలుదేరి వెళ్ళాడు. అయితే ఆ సైన్యానికి ముందు నడుస్తున్నటువంటి గాయక బృందం దేవుని యొక్క కృప, లేకపోతే యెహోవా యొక్క కృప నిరంతరం ఉంటది, ఆయన స్తుతించండి అని పాటలు పాడుతా ఉన్నారు. మరి సైన్యానికి ముందు నడుస్తా ఉన్నారు, సైన్యం వారి వెనకాల నడుస్తా ఉంది. మరి ఇది ఒక విశ్వాసంతో జరిగినటువంటి కార్యం మనం చూస్తాం. మరి సాధారణంగా చూసినప్పుడు అది ఎంత తెలివి తక్కువ పని అని అనిపిస్తుంది. యుద్ధంలో ముందు నడిచే వాళ్ళు ఎవరు? ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి వారందరూ కూడా గొప్ప యుద్ధ వీరులై ఉంటారు సాధారణంగా. మరి ఎదురుగుండా వచ్చేటువంటి శత్రువుని మొట్టమొదటిగా ఎదుర్కోవాలి కాబట్టి మరి చాకచక్యంతో యుద్ధం చేసే వాళ్ళని ముందు పెడతారు. మరి అయితే గాయకుల్ని ముందు పెట్టి మరి యెహోషాపాతు ఆ సైన్యాన్ని నడిపిస్తా ఉన్నప్పుడు మరి ఒక పిచ్చితనంగా, లేకపోతే తెలివి తక్కువతనంగా ఉంటది. అయితే అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏంటి అంటే 2 దినవృత్తాంతాలు 20-24 వచనాన్ని మనం చదివితే కనుక, యూదా వారు అరణ్యమందున్న కాపర్ల దుర్గము వచ్చి సైన్యం చుట్టూ చూడగా వారు శవములై నేలపై పడి ఉండరి. అప్పుడు ఈ విషయాన్ని చెప్పినప్పుడు మరి గాయకులు యెహోవా మమ్మల్ని మరిచిపోలేదు అనే గొప్ప స్వరంతో పాడారంట. మరి ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని మనం కొంత ఊహించగలం. మరి ఈ కీర్తన తర్వాత హిజ్కియా రాజు పాడుంటాడు అని చెప్పబడతా ఉంది. ఆ విధంగా హెబ్రీయుల కీర్తన పుస్తకంలోకి ఈ 115వ కీర్తన వచ్చి చేరింది. మరి తర్వాత బబులోను చెర నుంచి వచ్చిన వారు కూడా ఈ కీర్తనని పాటగా పాడారంట. చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ కీర్తన రాయబడి ఉంటుందని కొంతమంది అనుకుంటా ఉంటారు. అయితే చెర నుంచి వచ్చిన తర్వాత దేశంలో పరిస్థితులు బాగాలేదు. బబులోను నుంచి వెనక్కి వచ్చిన వారు చూసినట్లయితే ఆ పరిస్థితులు చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. వారికి కూడా మొదట ఉన్నటువంటి ఉత్సాహం ఆవిరైపోద్ది. మరి తిరిగి దాన్ని కట్టుకోవాలి అనే స్పందన చాలా తక్కువగా వచ్చింది. మరి వాళ్ళు ఊహించిన దానికి వ్యతిరేకంగా వచ్చింది. చుట్టూ ఉన్నటువంటి అన్ని జనులు చాలా ద్వేషంతో రగిలిపోయారు. మరి యోధా ఏమో బలహీనమైన దేశంగా ఉండింది. మరి అక్కడ ఉన్నటువంటి మిగిలిన వారిని చూసి తిరస్కారంగా నీ దేవుడు ఏడి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఆ ప్రశ్నకి జవాబుగా ఈ కీర్తన రాయబడింది అని కొంతమంది అభిప్రాయం. ఎందుకంటే ఈ కీర్తన అలాగే ఓపెన్ అవుతుంది, అంటే మొట్టమొదట బిగిన్ అవుతుంది. కీర్తనకారుడు 3 రకాలుగా దేవుని గురించి వివరిస్తా ఉంటున్నాడు, లేకపోతే దేవుణ్ణి పొగుడుతా ఉంటున్నాడు. ఏంటి అంటే దేవుని నామం పరిశుద్ధమైంది అనే విషయాన్ని, దేవుని కీర్తిని తృణీకరించే వాళ్ళు కాదు అనే విషయాన్ని, దేవుని గురి సూటిగా ఉంటది అనే విషయాన్ని గురించి ఆయన 3 వచనాల్లో ఆయన మాట్లాడుతా ఉన్నాడు. 1 నుంచి 3 వచనాలు కనుక మనం ధ్యానం చేస్తే, 1వ వచనం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. మరి యెహోవా అనే నామము పస్కా పండుగలో, అంటే పస్కాతోనూ నిర్గమంతోనూ, అంటే ఐగుప్తు నుంచి వాళ్ళు బయటికి రావడంతోనూ కూడా మరి ప్రతిసారి కూడా జతపరచబడినటువంటి నామం. దేవుడు మోషే ఉన్నవాడు, దేవుడు అంటే ఉన్నవాడు అనే నామంతో మొదట మోషేకి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మరి మోషే ఫరో దగ్గరకు వచ్చి తన దేవుడైన యెహోవా
తన జనులని పోనిమ్మన్నాడు, పోనిమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఫరో అంటాడు కదా, యెహోవా ఎవడు, నేను యెహోవాని ఎరగను, ఇశ్రాయేలీయులను పోనీయను అని అంటాడు నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనంలో. ఆ తర్వాత యెహోవా ఎవరో మరి చాలా బాగా ఫరోకు అర్థమైంది. ఆ 10 ఆ, అద్భుతాలు చేసిన తర్వాత ఓ రాత్రి వేళ మోషే అహరోనులను పిలిపించి వాళ్ళతో, మీరు ఇశ్రాయేల్ అందరూ లేచి నా ప్రజల మధ్య నుండి బయటకు వెళ్ళిపోండి, మీరు చెప్పినట్లు పోయి మీ దేవుడిని ఆరాధించుకోండి, మీ దేవుడిని సేవించుకోండి, మీ మందల్ని మీ పశువుల్ని అన్నిటిని తీసుకెళ్ళండి, ఇక్కడ ఏముంటుంది అసలు మీ అంటూ ఉండే అన్ని కూడా మీరు తీసుకెళ్ళిపోండి అని ఈ మాట చెప్తాడు కదా. ఈ నిర్గమకాండం 12:13లో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడి అనే మాట చెప్తా ఉంటాడు. నిజమే, ఆయన నామంతో ఇశ్రాయేల్ యొక్క విమోచన ఎంతగా ముడిపెట్టబడిందంటే, మరి చరిత్ర అంతా కూడా ఇశ్రాయేలీయులు యెహోవా నామంతోనే విమోచించబడ్డారు. ఆ విధంగానే ఈ దినంలో మనం కూడా యేసుక్రీస్తు నామంతో ముడిపెట్టబడినటువంటి వారంగా ఉన్నాం. మన విమోచన యేసుక్రీస్తు నామంతో ముడిపెట్టబడింది అనే విషయాన్ని మనం గమనించాలి. మరి తర్వాత 2వ వచనం చూస్తే, వారు దేవుడు ఏడారు అన్ని జనులు ఎందుకు చెప్పుకుందరు అనే మాటను మనం చూస్తాం. అంటే దేవుని యొక్క కీర్తిని తృణీకరించే వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. దేవుని కార్యాలను హేళన చేసేవాళ్ళు ప్రతి జనరేషన్ లోను, ప్రతి తరంలోనూ చాలా మంది ఉంటారు. మరి నాస్తికత్వం అనేటువంటి ఒక విషయం ప్రబలిపోతున్నటువంటి కాలంలో కూడా మనం ఉన్నాం. అంటే మరి అది చాలా ఎక్కువగా ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాం. మరి కోట్ల కొలది మనుషులు వారి యొక్క ఆలోచన విధానాలు మరి రకరకాలుగా ప్రభావితం అవటం కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుని గురించి భయంకరమైనటువంటి విషయాలు మాట్లాడటం కూడా మనం చూస్తా ఉన్నాం. చాలా సార్లు అనిపిస్తుంది, ఇటువంటి వాళ్ళని దేవుడు ఎందుకు నాశనం చేయడని చాలా మంది అనుకుంటారు కూడా ఆ మాట. అయితే ఆయన అలా చేయకపోవడానికి ఆయనకున్న కారణాలు ఆయనకున్నాయి. ఆ వ్యక్తుల యొక్క అవగాహన రాహిత్యం, పరిస్థితుల ప్రభావం, ఆయన శిక్షిస్తే దానివల్ల అమాయకులు కూడా నష్టపోతారు. పశ్చాత్తాపానికి మరి అవకాశం ఇవ్వడం, అన్నిటికంటే ముఖ్యంగా ఇవి తీర్పు దినాలు కావు. అందుకనే దేవుడు అనేక మందికి మరి అవకాశం ఇస్తా ఉన్నాడు కదా. కొత్త నిబంధనలు కూడా మనం చూస్తే గనక గురుగులను కూడా గోధుమలతో పాటు ఎదగనిమ్మన్నాడు. ఎందుకంటే గోధుమలకి హాని కలగకుండా ఉంది. సో ఎదిగిన తర్వాత ఎప్పుడైతే అవి కోతకు వస్తాయో ఆ కోత సమయంలో వాటిని కోసి వేరుగా కూర్చి కాల్చివేయమని చెప్తా ఉన్నాడు. నిజమే, దేవుడు వెంటనే మనుషులకి శిక్షణ ఇవ్వకపోవటానికి ఆయన కారణాలు ఆయనకున్నాయి. ఆయన ఇప్పుడు తీర్పు తీర్చే దినంలో లేడు. ఆయన తీర్పు తీర్చే దినాలు వస్తాయి. మరి ఒక వ్యక్తి ఒక భక్తుడు అన్నాడు కదా, ఆయన వాచి చూసుకొని చెప్పటానికి ఒక 10 నిమిషాలు నేను సమయం ఇచ్చా, నన్ను చంపమన్నాడు చూద్దాం అని అన్నాడు. అంటే ఈ దినాల్లో కూడా మరి అటువంటి దేవునికి సవాలు విసిరే వాళ్ళని చాలా మందిని చూస్తాం. అయితే అటువంటి వ్యక్తుల యొక్క సవాళ్ళకి జవాబుగా మరొక ప్రసంగికుడు 10 నిమిషాల్లో నిత్య దేవుని యొక్క సహనం నశించిపోద్దని ఆ పెద్ద మనిషి అనుకుంటున్నాడా అనే జవాబునిచ్చాడు. దేవుడు ఎంత సహనం కలిగిన వాడు. ఆయన 10 నిమిషాల్లో నన్ను చంపు చూద్దాం అని సవాలు చేసే వాళ్ళందరికీ జవాబు ఇవ్వడం. దేవుని నామాన్ని దూషిస్తున్న వారికి కూడా కీర్తనాకారుడు ఈ విధమైన జవాబే ఇస్తా ఉన్నాడు. ఆయన సహనము అంత తొందరగా నశించిపోయేది కాదు. మరి తర్వాత 3వ వచనాన్ని చూస్తే, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చిన వచ్చినట్లు సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఇటువంటి సవాళ్లు వేసే వాళ్ళకి జవాబుగానే ఈ 3వ వచనం రాయబడింది. మరి తన సార్వభౌమత్వాన్ని గురించి, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని గురించి ఆయనకి ఇష్టం వచ్చినట్లు ఆయన సమస్తమును చేయుచున్నాడు.
అవును. ఆయన అన్నీ గూడా సరిగ్గా చేస్తాడు. ఆయన తన యొక్క సార్వభౌమ చిత్తానికి తగినట్లుగా చేస్తాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? అనే విషయం ఎవ్వరికి కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనుషుల దోషణలకి, తిరస్కారాలకి ఆయన అతీతంగా ఉంటాడు. ఎవరో ఏదో తెలియనటువంటి మూర్ఖత్వంలో ఆయన వ్యక్తులు మాట్లాడారని ఆయన రియాక్ట్ అవ్వడు. ఆయన ఎవరికీ వివరణ ఇవ్వడసల. ఆయనకు ఆ అవసరం కూడా లేదు. మరి గర్వంతో నిండినటువంటి ప్రతివాదాలు ఆయనకి అన్నీ గూడా బుద్ధిహీనంగా కనిపిస్తా ఉంటాయి. మరి తన శత్రువుల అవిశ్వాసపు మాటలకి కొంచెం గూడా ఆయన ప్రతిస్పందించడు. ఆయన తాను చేయదలుచుకున్న కార్యాలను ఆయన చేసుకుంటా వెళ్తాడు. మరి ఆయన ఆకాశమందుండి తనకిష్టం వచ్చినట్లు చేస్తా ఉన్నాడు. మరి ఈ కీర్తన దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన ఉద్దేశాలని పొగుడుతా ఉంది. నిజమే. ఆయన సార్వభౌమత్వాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన తన యొక్క ప్రణాళిక ప్రకారం ప్రతిదీ చేయగలిగినటువంటి దేవుడని, ప్రణాళిక ప్రకారమే ప్రతిదాన్ని జరిగిస్తాడని, ఆయన మనుష్యుల యొక్క వాద ప్రతివాదాలకో, లేకపోతే ఆ దోషులకి, తిరస్కారాలకో, లేకపోతే ఆ మనుషులు చేసే సవాళ్లకో ఆయన తన యొక్క ఉద్దేశాలను మార్చుకోడు అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 4-8 వరకు చూస్తే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని మనకు కనపడతా ఉంది. విగ్రహారాధన పట్ల దేవుని యొక్క ఉద్దేశం మనకు కనపడతా ఉంది. విగ్రహాలను పూజించడం ఎంత బుద్ధిహీనతో కీర్తనకారుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. మరి విగ్రహం యొక్క రూపాన్ని గురించి 4-7 వరకు మనం చదువుతాం. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కు నుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదముల నుండి నడవవు, గొంతుకుతో మాట్లాడవు. అంటే మానవాకారంలో చేయబడిన విగ్రహాలతో మాట్లాడటం అంటే ఒక గోడతోనో గేట్తోనో మాట్లాడినట్టే. మరి ముఖ్యంగా వారిని తయారు చేస్తున్నారని తెలిసి కూడా అవి మన చేతులతోనే తయారు చేయబడతాయి అని తెలిసి కూడా మనుషులు వాటిని పూజిస్తూ ఉంటారు. వాటికి నోరు, ముక్కు, కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు, గొంతు మనకున్నట్లే అన్నీ ఉంటాయి. కానీ ఏవి పని చెయ్యవు. ఎందుకంటే వాటిలో జీవం లేదు గనక, అవి నిస్సహాయమైనవి గనక, కదలనివి గనక, నిశ్శబ్దంగా ఉంటాయి గనక. విగ్రహం అంటే అంతే. అందుకని విగ్రహారాధన చేయడం అనేది ఒక వెర్రితనం. మరి సూర్యుడిని ఆరాధిస్తా ఉంటారు కొంతమంది. మరి అది మండుతున్నటువంటి హీలియం, ఒక లోహం అని తెలిసి కూడా దాని నుంచి వేడి వెలుతురు వస్తుంది కాబట్టి, ఒక మేలు పొందుతున్నాం కాబట్టి సూర్యుడు కూడా ఆరాధనకి పాత్రుడే అని చెప్తా ఉంటారు. అయితే మరి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని మనం గమనిస్తే గనక పంటలు, వృక్ష జాతులు, మరి జలచరాలు, అన్నిటి వలన సమస్త జీవుల వలన మనకి మేలు కలుగుతూనే ఉంటది. అయితే ఒక రూపాన్ని చేసుకుని కర్రతోనో రాతితోనో ఒక రూపాన్ని చేసుకుని వాటిని పూజించడం అనేది వెరుతనం అవుతుంది. లోహాన్ని కరిగిస్తారు, ఒక ఆకారంలోకి పోత పోస్తారు, అదే దేవుడిని పూజిస్తారు. తను చేసుకున్నటువంటి విగ్రహాన్ని తను పూజించటం, మైకలేంజలో అనే వ్యక్తి ఆ విగ్రహానికి ప్రార్థన చేయడం అనేది, తన చేతులతో చెక్కి అదే విగ్రహానికి ప్రార్థన చేయడం అనేది బుద్ధిహీనత కాకుండా మరేమవుతుంది? ఎంత అందంగా చెక్కినా సరే, రాయో, కర్రో, ఇంకోటో మరి ఎంత నైపుణ్యంగా చెక్కినా సరే రాయే కానీ దేవుడు అవలేడు. ఇది ఏదో రాతి యుగంలో మనుషులు తెలియక చేసింది కాదు. రాతి యుగంలో మనుషులు అనాగరికంగా ఉన్నారు కాబట్టి అలా చేశారు అనుకోవటానికి వీల్లేదు. ఈ రోజుల్లో కూడా మరి విగ్రహారాధన మనం చూస్తా ఉన్నాం. మన సొంత దేశంలో మనం చూస్తా ఉన్నాం. లెక్కలేనటువంటి విగ్రహాలు, దేవుళ్ళు, దేవతలు పేరుతో పూజించబడతా ఉంటాయి. మరి మనకు దగ్గరలో ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్తే కనుక అక్కడ మరియమ్మ విగ్రహాలను పూజ చేస్తుంటారు. అది బంగారంతో చేసిన, వెండితో చేసిన, రాళ్లు పొదిగిన, రత్నాలు పొదిగిన విగ్రహమే కానీ దేవుడు కాలేడు. అది ఏ మతస్థులు చేసినా విగ్రహారాధనే కానీ
దైవారాధన కాలేదు. అందుకని విగ్రహారాధన యొక్క మూర్ఖత్వం ఎలా ఉంటది అనే విషయాన్ని 8వ వచనంలో చెప్తా ఉన్నాడు కీర్తనాకారుడు. వాటిని చేయవారును వాటి యందు నమ్మిక ఉంచువారును వాటి వంటి వారై ఉన్నారు. మరి ప్రపంచంలో ఈ విగ్రహారాధన కోట్ల కొలది మనుషుల్లో భయాన్ని పుట్టిస్తుంది. అందువల్లనే మనుషులు తమ యొక్క తార్కిక జ్ఞానాన్ని, ఆలోచించగలిగినటువంటి జ్ఞానాన్ని కోల్పోయి దాన్ని ఇది ఎందుకు, ఎలా, ఏమిటి అనేటువంటి విషయాల్ని కనుగొనకుండానే మూఢనమ్మకాలతో నిండిపోయి వాటికి మరి విధేయులైపోతా ఉన్నారు. విగ్రహాలని కాపాడుకోవటం కోసం గొప్ప గొప్ప యుద్ధాలు జరిగినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. మరి సామ్రాజ్యం అంతా విగ్రహాలతో నిండిపోయి ప్రజల జీవితాల్లో విగ్రహారాధన పెనవేసుకున్నటువంటి బబులోన్లోంచి యూదులు విడిపించబడ్డారు. వాళ్ళు కూడా ఈ బుద్ధిహీనత బారిన పడ్డారు. విగ్రహారాధన దేశమైన బబులోనికి వెళ్ళిన తర్వాత వారి హృదయాల్లోంచి ఆ బుద్ధిహీనత పోయింది. ఎందుకంటే అక్కడ చూశారు విషయాలు, అందుకనే ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారు వాళ్ళు. తర్వాత 9 నుంచి 11 వరకు చూసినట్లయితే ఒక మనవిని చేస్తా ఉన్నాడు కీర్తనకారుడు. అన్ని జనులు ఇశ్రాయేలీయుల దేవుని తృణీకరించి హేళన చేస్తున్నారు. దానికి కీర్తనకారుడు ప్రతిస్పందిస్తా విగ్రహారాధనలో ఉన్నటువంటి బుద్ధిహీనతని తెలియజేస్తా ఉన్నాడు. మరి 9, 10, 11 వచనాలు చూస్తే గనక మరి సజీవుడైన దేవుణ్ణి ప్రేమించే వారందరికీ మనవి చేస్తా ఉన్నాడు. ఏమని అంటే, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. హఠాత్తుగా తన స్వరాన్ని మార్చాడు కీర్తనకారుడు. ఒక ఆజ్ఞాపూర్వకమైనటువంటి సందేశాన్ని ఇస్తా ఉన్నాడు. దేవుని యొక్క నమ్మకత్వాన్ని, మొర విని జవాబిచ్చేటువంటి సామర్థ్యాన్ని కీర్తనకారుడు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాడు. 10వ వచనంలో గాయక బృందం వాళ్ళు కీర్తనలు పాడారు. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ప్రజలే ఆయన యందు నమ్మిక ఉంచితే యాజకులు మరెంత ఎక్కువగా నమ్మాలి. మరి దేవుని సేవ కొరకు తమ జీవితాలను సమర్పించుకున్నారు. మరి ఎక్కువగా విశ్వాసులకు మాదిరి చూపించి ఆయన యందు పూర్తిగా విశ్వాసం ఉంచడానికి సహాయపడాలి. ఆయన కీర్తనాకారుడు విశ్వసించిన అన్యజనులకి మనవి చేస్తా ఉన్నాడు. యెహోవా భక్తులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆశ్రయించినటువంటి అన్యజనులకు ఇశ్రాయేలుతో సమానమైనటువంటి భాగం ఇచ్చి దేవుని ఎదుట నిలబడతా ఉన్నాడు. మరి విశ్వాస గృహానికి చెందిన వారిని, సంపూర్ణ సేవలో ఉన్న సేవకుల్ని, మిషనరీస్ ని, కొత్తగా విశ్వసించిన వారికి మధ్యలో ఏమి తేడా లేదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే రక్షణ ఆ విధంగా ఉచితంగా మరి అందరికీ కూడా పంచబడింది. రక్షణ అందరికీ మరి అందుబాటులో ఉంది. మరి ఆయన మీద ఆధారపడే వారు అందరికీ కూడా, అది మిషనరీ అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, లేకపోతే మామూలు విశ్వాసులు అవ్వచ్చు, మరి అందరూ కూడా మరి ఆయన మీద ఆధారపడే వారందరికీ ఆయన సహాయము, వారికి కేడము. నిజమే, ఒక కేడము లాంటి సహాయాన్ని ఆయన అందించేటువంటి దేవుడుగా ఉన్నాడు. తర్వాత మనం చూస్తే గనక 12 నుంచి 13 వచనాలు గనక మనం చదివితే, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుని యొక్క ఆశీర్వాదం అది ఎలా వస్తుంది అంటే, మన గొప్పతనం మీద ఆధారపడదు, మన జ్ఞానం మీద ఆధారపడదు, మన కుటుంబం మీద ఆధారపడదు. మరి గొప్ప కుటుంబమా, పేద కుటుంబమా, మరి సంపూర్ణమైన సేవలో ఉన్నారా, లేకపోతే మామూలుగా ఉన్నారా, ఇవన్నీ మనం తలంచేటువంటి ఆ తేడాలన్నీ, ఆ భేదాలన్నిటి మీద ఆయన యొక్క ఆశీర్వాదం అస్సలు ఆధారపడదు. ఆయన మీద నమ్మకం ఉంచే వారిని ఆయన దీవిస్తాడు. ఆయన మీద పూర్తిగా ఆధారపడిన వారిని ఆయన దీవించకుండా ఉండలేడు. మరి అందుకని సమృద్ధి అయిన దీవెనల గురించి మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు. యెహోవా మిమ్మలను మీ పిల్లలను వృద్ధి పొందించును. ఎంత గొప్ప దీవెన!
భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. మరి నిజమే, మనలో పిల్లలు దారి తప్పి పాపంలో జీవిస్తా దేవునికి దూరంగా ఉంటా ఆయనకు వ్యతిరేకంగా ఎక్కడో దూరదేశంలో ఉన్నారని దుఃఖపడే వాళ్ళు ఉంటారు. అయితే ఈ వాక్యం చూస్తే కనుక మనం ధైర్యం తెచ్చుకోవచ్చు. వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవచ్చు. ఈ వాక్యం చదివి గుర్తుపెట్టుకోవచ్చు. అందుకనే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఆ వాగ్దానాన్ని చేసిన వాళ్ళు ఎవరో జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కోట్లాది నక్షత్రాలను వాటి వాటి స్థానంలో నిలవబెట్టినటువంటి దేవుడు ఆయన. వాటి యొక్క గమనాన్ని కూడా అవి ఎటు కదలాలి అనే విషయాన్ని కూడా ఆయనే నిర్దేశించినటువంటి వాడుగా మనం చూస్తా ఉన్నాం. మరి ప్రతి చిన్న విషయాన్ని కూడా వాటి గమనాన్ని కూడా తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి దేవునికి మన సమస్యలన్నీ కూడా అర్థమవుతాయి. మన సమస్య ఆయనకి అసాధ్యమైంది కాదు. ఆయన తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మరెక్కువగా ఆశీర్వదిస్తాడు. అందుకనే నీవు నీ పిల్లలు కూడా వృద్ధి పొందుతారు అనేటువంటి మాటని, ఆశీర్వాదాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క విషయాన్ని, యెహోవా మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించును అనేటువంటి గొప్ప దీవెన్ని మరి మనం కూడా చేతిలో పట్టుకొని వెళ్దాం. మరి అక్కడ చూసినట్లయితే కనుక 16, 17, 18 వచనాల్లో మరి రాగంలో హెచ్చు తగ్గులు స్థాయిలు ఉంటాయి కదా. మరి కీర్తన అంతకంతకు హెచ్చు స్థాయిలో పాడబడిందంట. మరి ఈ కీర్తన భయభక్తులతో కూడినటువంటి చప్పట్లతో నిరంతరాయంగా సాగినటువంటి కీర్తన అంట. మరి 16వ వచనంలో చూస్తే ఆకాశములు యెహోవా వశము, భూమి ఆయన నరులకిచ్చి ఉన్నాడు. అంటే ఆకాశం దేవునికి చెందింది, అది ఆయన గృహం. త్వరలోనే ఆయన మనకు కూడా ఒక గృహాన్ని నిర్మించి ఇవ్వబోతా ఉన్నాడు. ప్రస్తుతం అది ఆయన నివసించేటువంటి ఇల్లు. 2000 సంవత్సరాల క్రితం నుండి యేసుప్రభు, అంతకుముందు యేసుప్రభు కూడా అక్కడే ఉన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి అద్భుతాలు మన మానవ మేధస్సుకి, మన ఆలోచనకి, మన ఊహకి వాటిని వర్ణించడానికి మానవ భాష చాలదు. మరి అపోస్తలుడైన పౌలు కూడా ఒకసారి పరలోకానికి వెళ్ళి వచ్చిన తర్వాత అంటాడు, తర్వాత ఆ మనుష్యుడు వచింపజాలనటువంటి మాటలవి అని అంటాడు. ఎవరో వేరే మనుషుని గురించి చెప్తున్నట్లుగా. అంటే ఆయన తన గురించి చెప్పుకుంటున్నాడు అక్కడ. అయితే భూమిని ఆయన మానవులకి ఇస్తున్నాడు. దాన్ని ఎంత నాశనం చేశాం మనం. అయినప్పటికి కూడా మనం ఆయనకి సహాయాన్ని పంపుతూనే ఉన్నాం. అయితే ఆయన మనకి సహాయం పంపుతూనే ఉన్నాడు. ఈ చిన్న భూగోళం పట్ల పరలోకంలో చాలా ఆసక్తి ఉంది. దూతలు, ప్రధానులు, చెరూపులు, సింహాసనాలు, అధికారాలు, అధిపతులు, ఆధిపత్యం, ఇవన్నీ కూడా మన ఊహకు అందనటువంటి దేవుని యొక్క సువిశాల సామ్రాజ్యంలో ఉన్నటువంటి విషయాలు. అయితే ఈ భూగోళం మీద అవన్నీ కూడా దృష్టి పెట్టి ఆసక్తిగా చూస్తున్నాయి. మరి నిజంగానే సాతానుడు కూడా భూమి మీద ఉన్నటువంటి మనుషుల పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడు ఈ భూమి మీద మానవునిగా అవతరించాడు, ఇక్కడ నివసించాడు. విమోచన కూడా ఇక్కడే తీసుకుని వచ్చాడు ఆయన. పరలోకంలో అది ప్రణాళిక చేయబడి ఉండొచ్చు, కానీ విమోచన కార్యం మాత్రం భూమి మీద జరిగించాడు. ఆ భూమి మీదే మరి ఆయన నరులకు ఇచ్చినటువంటి భూమి మీద యేసుక్రీస్తు యొక్క రక్తం చిందించబడింది. అయితే ఇంకో ప్రధానమైన అంశం ఏంటి అంటే ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. ఆయన తిరిగి రావడమే నిత్యత్వం యొక్క నిత్యత్వంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత చూస్తే కనుక 17వ వచనంలో మృతులను మౌన స్థితిలోనికి దిగిపోయేవారును యెహోవాను స్తుతించరు. నిజంగా అదే
చీకటిగా ఉండేటువంటి ప్రదేశాలు. యేసు ప్రభు యొక్క సువార్త చేత ప్రకాశించబడిన కొన్ని చీకటి ప్రదేశాలు. ఆ ప్రదేశాలకు కూడా వెలుగునిచ్చేటువంటి దేవుని వాక్యం వెళ్ళాలి. ఆ సువార్త ప్రకాశం కావాలి. యేసు ప్రభు యొక్క సువార్త చేత ఆ చీకటి ప్రదేశాలు ప్రకాశించబడాలి. దానిలో మనకి చాలా బాధ్యత ఉంటుంది. మనకి చాలా బాధ్యత ఉంది. ఆ చీకటి ప్రదేశాలను వెలిగించే బాధ్యత. వెళ్ళడము, వెళ్ళే వారిని పంపడము, నిరంతరం విజ్ఞాపన చేయడము, వారి అటువంటి ప్రదేశాల కొరకు ప్రార్థన చేయడము పట్టుదలగా, ఇవన్నీ కూడా మన బాధ్యతలే. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆయన్ని స్తుతించమని మరి ప్రజలందరినీ కూడా ప్రేరేపిస్తా ఉంటాడు. కొత్త నిబంధన గ్రంథంలో సమాధి మౌనంగా ఉండదు. మరి ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగానే మనం దేవుణ్ణి సంతోషంగా స్తుతిస్తాం. కాబట్టి మన యొక్క పని ఏంటి? ఇందులో మనుస్థితిలోకి దిగిపోయేవారు, మృతులు, వీరందరినీ దేవుణ్ణి స్తుతించేటువంటి స్థాయిలోనికి తీసుకొచ్చే విషయాల్లో మనం కూడా మన పాత్ర మనం పోషించాలి. 18వ వచనం చదివితే చివరి వచనం, ఏమైతే ఇది మొదలుకొని నిత్యం యెహోవాను స్తుతించదమో యెహోవాను స్తుతించుడి. ఈ కీర్తన మరి చప్పట్లతో పాడుకునేటువంటి కీర్తన. మరి అయితే ఆయన అంటా ఉన్నాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించుడి అంటా ఉన్నాడు. అంటే తన బృందంతో యెహోవాను స్తుతిస్తా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వారిని కూడా యెహోవాను స్తుతించండి అని చెప్తా ఉన్నాడు. మరి నిజమే, ఈ చప్పట్లు దేవుణ్ణి స్తుతించే విషయంలో కొట్టేటువంటి చప్పట్లు ఎప్పుడు కూడా ఆగిపోవు. అవి అంతకంతకు మారుమోగుతూ కొండలన్నీ కూడా ప్రతిధ్వనించేలా చేస్తా వాటిపై ఉన్నటువంటి పరలోకం సంతోషకరమైనటువంటి ప్రదేశంగా ఉండేలా చేస్తుంది. అయితే అక్కడ రాయబడింది, అంతటి వారు కీర్తన పాడి ఒలీవల కొండకు శిష్యులతో పాటు ప్రభు కూడా వెళ్ళినట్లు చూస్తా ఉన్నాం. నిజమే, యేసుక్రీస్తు ప్రభు సమాధి యొక్క నిశ్శబ్దాన్ని చీల్చాడు. ఎందుకు అంటే ఆయన శిష్యులతో కూడా పాట పాడి ఒలీవల కొండకు వెళ్ళాడంట. చాలా సార్లు సమాధి అంటే చాలా నిశ్శబ్దకరమైనది, చీకటికరమైన ప్రదేశంగా మనం చూస్తాం. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చినటువంటి సమాధి ఏది అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి. సో సమాధిలోనికి దిగిపోయేవారు వలె మనం వండుకుంటా, మరి నిత్యము ఆయన కీర్తించేవారి వలె, మౌన స్థితిలో ఉండేవారి వలె మనం వండుకుంటా. మరి ఆయన సమాధికి కూడా మరి కీర్తించేటువంటి కృపనిచ్చాడు కాబట్టి మరి ఆయన్ని నిత్యము కీర్తిస్తా, మరి సజీవులుగా ఉండగానే మనకు దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప అవకాశాలని కోల్పోకుండా ఆయన్ని స్తుతించేవారుగా, నిత్యము స్తుతించేవారుగా మనం ఉండాలి. అసలు ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయనకున్నటువంటి ఆకాశం వదిలి వచ్చి భూమి మీద మనుషులకు ఇచ్చినటువంటి భూమి మీదకి వచ్చి మానవావతారుడుగా మనిషిగా మరి సంచరించి ఆ భూమి మీదే విమోచన కార్యాన్ని మన కొరకు జరిగించి ఆ యొక్క చెట్టుకి వేలాడి, సిలువలో వేలాడి మన కొరకు ప్రాణమిచ్చి తిరిగి లేచి సమాధి యొక్క మౌన స్థితి నుండి మనల్ని విమోచించినటువంటి దేవుడు. నిజమే, ఆయన లేవకపోతే మనకు కూడా మౌనకరమైనటువంటి సమాధి ఉండేది. కానీ ఆయన తిరిగి లేచి మరి తన జీవాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ విధంగా ఆయన మనకి తన జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఉత్సహించి ఆయన్ని స్తుతిద్దాం. ఆయన చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుని ఆయన్ని స్తుతిద్దాం. మౌన స్థితిలో ఉండకుండా
మరి ఆయన్ని ఏ ప్రదేశంలో అయినా స్థుతించేటువంటి వారంగా మనం ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు ఈ వాక్య భాగం మనందరి వెనుకల్లో ఆశీర్వదించుగాక. రండి, ఈ మాటల్ని మన హృదయంలో ఉంచుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా మన చేతిలో పెట్టుకుంటూ ఆ దీవెన మనం పొందుకున్నట్లుగా మరి దేవుని కృపని కోరుకున్నాం. అటువంటి దీవెనకి మనల్ని పాత్రులుగా చేసిన దేవుని ఎదుట సాగిలపడి ఆరాధిద్దాం. రండి, మొదటిగా ఒకరు కొద్దిమంది ఈ అవకాశాన్ని వాడుకోండి.